నేను కాసి వస్తానా ఈ దానితో ప్రయాణమా అమ్మా నా ఈ వేళ చూడవర్రా కాశీలో కొన్ని పనులున్నాయి దేవే కాశీలో కొన్ని పనులున్నాయి నిన్ను కోరి నేను తీసుకొని వెళ్ళి లేకుంటే కొన్ని పనులు నెరవేరు అనమాట అమ్మా రావద్దు రావద్దే దేవి నేనైతే కాశీ వెళుతున్నాను కానీ ఈ వేళ కదా నేను కాశీ ప్రయాణం చేసి నుంచి అమ్మా అల్ల యజ్ఞ మరిస్తూ ఈ దేవో దేవ మరక నా యజ్ఞ అంటే మా నాదా ఏమిటి అగ్గంటే ఏమిటి ఇవ్వంటే ఏమిటి నాదా మా నాతో చెప్పవా మా నాతో కాశీ ప్రయాణం వెళ్ళిన తరువాత అల్లాగాలి మా అమ్మ నీకు అన్నాలు పెడతాది మా ఏ పొద్దున్న పెట్టిన అన్నాలే మాదే పోయా మాయమ్మ ఏ ఆరాలే మలాడు నేనేమి చేసేది బ్రహ్మాయ ఇదిగో ఈ ఒక తులసాకు ప్రసాదం తీసుకొని ఇదిగో ఈ వేళ 6 మాసాలు గాని నువ్వుగా నుండి ఇలాగుంటా అమ్మా నువ్వు కాశీ వచ్చినంత పుణ్యమా కాశీ బయలుదేరుతున్నాడా బయట సాగర తల్లి 19 ఏళ్ళు అమ్మ గుడి మీద పోరపకొండ గుమ్మడోలు గుర్రమ్మ సైన్యానికి పెద్ద సల్లా చేతమ్మ అమ్మా అల్ల నా సెల్లెలో చెల్లే మీకెళ్ళడా 2 పూటల స్నానాలు 3 పూటల భోజనాలు ఇదిగో ఈ వేళ కదా నా సెల్లెలు నేను కాశీ నిండి వచ్చిన వరకు మాత్రం చాలా జాగ్రత్తగా చూసుకోవాలి అని ఏ భక్తుడు బాబా చెప్పి ఆయన ఆమాన బాబుడా 6 మాసాలు ఏ ప్రయాణం చేస్తాడు కాశీ కాశీలోని సంగాల ఏ యాదాల చూడరా కాశీలో జంగాలి ఇదిగో ఈ వేళ కదా కూర్చున్న జంగాలకి కుదిరి చదులెక్కిన ఆయన జంగాలకి నిధులు చదులెక్కిన నాయన ఏ పడుకున్న జంగాలక పరుపులు చదువు ముక్కుద్దారమగాడా రాజా కాశీ ముక్కుద్దారమగాడా నాయన ధరాల జంగమో ఏరుదడలిప్పుకోనా నాయన ఏ మానవాబుడలో కూర్చోను ఏ కురుడు కుమ్ముకొని వెళ్ళిపోతున్నారు గాని కాడికి వచ్చిన ఆయన దివ్య దిశతోను చూస్తే మానబాబుడు కురుడు మట్టిలో కలిసిపోయి ఉన్నాయి ఈ యొక్క కురుడు కుమ్ముకొని వెళ్ళి లేకుంటే నేను వెళ్ళిన కాశీ నెరవేరదా అల్లను ఎరబోసిన కురులా మా తాతో కూడది ఆయన ఓరీడవడు రా బాబో భద్రుడు బాబా కాశీలో కర్రాయి ఎంతమంది సంఘాలు వచ్చినా
తీసినారు గాని ఎవరు నాయన ఈ కుర్రులు కూడా దీమం లేదు నాయన వీడు మానబాబుడు లాగొన్నాడా కుర్రులు స్వామి కాశీ వచ్చినావు గానే స్వామి అల్లా కాశీ విశేషుడి దేవ దర్శనం అవదా కాశీ విశేషుడి దేవ దర్శనం అవ్వకో అందరము కొలువై కూర్చోనున్నా మీదిగో ఈ వేళ యాత్రలో ఉండుకున్నా భానుబాబుడు దర్శనం అవ్వలేదు తిరిగి మేము వెళ్ళలేదు ఆయన ఊరు నువ్వు ఈ వేళ చూడవయ్యా మానబాబుడులా కాశీలో ఉన్న సంఘాలకు ఏ యాగమదేవ దర్శనం చేపించి ఏ ఎవరింటికాళ్ళ పంపించవా స్వామో నారాయణ అలాగే నాయన అనుకోని మానబాబుడి కాశీలో గెల్లేసరికి మానబాబుడు ఏమి చేస్తున్నాడు కుమ్మరి వారి వెళ్తున్నాడు ఒక కుమ్మరి వారి వెళ్ళే కూటి కట్టము కొంత అక్కడ నిన్న మరి కొంత దూరం వెళుతూ ఏ కామిటి వారిదో చెల్లే అప్పుడు చారల పప్పు బియ్యం తీసుకున్నాడ్రా ఓరి నాయన నా కారాలు లేవు ఇదిగో ఈ వేళ నా కడుపు కారం వండుకొని ఇదిగో ఈ వేళ నేను పుంజించిన తర్వాత ఈ ప్రసాదం సేకరించిన తర్వాత నేను ఏ కాశీలోని చూస్తేనా ఆయన ఏ అన్ని ఓడి రాలేరా ఎక్కడ చూసినా సరే నాయన మూడు పక్కడ్లు పెట్టి మానబాబులు వండుకొని ఎక్కడ వాడన రాయన్నది కానరాలేదు చూసావా నాయన అల్ల మనము పోయిరా ఈ వేళ కన్నులు పారేటి గంగల ముఖముఖము కడగన మానబాబుడి వేళ కదా వండిన రాయి మీద వండననేసి కాశీ మొత్తం తిరిగితే 2 రాలే దొరికిన ఆయన రెండు పక్కల పెట్టాడా ఒక పక్కన మాట ముడుకు పట్టుకొని ఏ యాగమి వేళ ప్రసాదం వండుతున్నాడు కాళీసరికి ముడుకు కాలిపోతున్నది ఏ ముడుకు తీసేస్తున్నాడు రా సంగమా ముడుకుపోతున్నాయే అయ్యే ఏ పప్పు బియ్యం ఎత్తుతున్నాడా మూడు సార్లు అలగొండేసరికి మానబాబుడికి దేవదర్శన మానబాబుడిది కోయి వేల మాలమైపోయింది ఈడన్యాయ మారిపోయిన పాపం పాడుగా నీరు రాకులాడలో కొన్నాడు ఎలాగొచ్చేసినాడు కాశీ అనేసి ఆయన అల్లయా వేల చూడరా ఏ కాశీ వచ్చినాడా అన్నా నా మానబాబుడి వేళ మారు వ్యాసమతో మానబాబుడు వచ్చి అవురా ఓరి జంగమల్ల ఇదిగో ఈ వేళ కదా నీ అన్యాయం మారిపోని పాపము పాడుగా దృష్టిగా దుర్మార్గుడు వచ్చినావు ఆయన నువ్వు దారి తప్పోయి వచ్చినావా సంగమా కూర్చున్న సంగమన్నో రాజా దివ్య దిశతో మానబాబుడు దుఃఖదోత్తలాడా దేశుడు కాశీ విశేషుడు రూపాయలు కానొస్తున్నా ఇదిగో
ఈ వేళ కదా మానబాబుడు చూసి మహాత్మా నీ దేవ దర్శనం అయ్యిందా మా స్వామి నాకు దేవ దర్శనం అయ్యింది జన్మ బాబుని వీడొడ్డాదిగో ఈ వేళ కదా ఈ కాశీలో ఉన్న భక్తులకి ఎవరికి నువ్వు దేవ దర్శనం ఇవ్వలేదు నాకు దేవ దర్శనం అయిపోయింది నీ జన్మ పావన వీడొడ్డాది ఆత్మ నా యాగమాండవతోనూ దేవ దర్శనం అయిందంటున్నావు ఆయన నీ సత్యానికి మెచ్చారా భక్తుడు నీకేమి కావాలి కోరవయ్యో ఆయన ఈ యొక్క సంఘాల మొత్తాన్ని లేపుకోలే 12 రేవుల పాట 12 రేవుల పాట ఒకటి కావాలా వీరందరూ స్నానం చేసి నీకు దర్శనమే బాలో నారా కాని మంచిదన్నాడు అల్ల ఎలాగే నేను 12 రేవుల పాట కొద్దిస్తాను నా దర్శనం ఇస్తాను రా నాయన నువ్వు లెగమన్నాడు చూసావా రాజా తాదిచ్చిన పచ్చబోరు సంగా తాదిచ్చిన పచ్చబోరు సంగోలమ్మాయి యాగమ తీసి మా దేవుడా నా శంభో శంభరే నాయనో యాగమయ సంకునాదమ చేస్తా రాజులో గంగాల యాగ వెలిగిస్తున్నారా 12 రేవుల్లోనూ అన్న స్నానాలు చేస్తున్నారా రేవుల్లా దేవుడు నా స్నానాలు చేస్తున్నారు కన్నూరు 12 రేవుల్లో స్నానం చేసుకొని కాశీ విశేషుడు దేవ దర్శనం తీసుకొని ఇదిగో ఈ వేళ కదా మానబాబులను మాట యాత్రలు చేసుకొని ఆయన యాత్రలు చేసుకొని వెళ్తున్నారు కానీ అయ్యా 14 ధనము కొల్లా ములక్కాయ బిడ్డ మాయమ్మ మున్నేటివే సంఘాల కన్నాలు పెడతానన్నా ఆయన అల్ల 14 ధనము కొండెల్లారా ఏగమన్నాలు పెడతానాదా సరసేమలి వేళ చాడు ఆయన ఏ సాగిపోతున్నారు సంఘాల కాశీకున్న నాయన సరసేమల చాడి సాగిపోనట్టు ఇదిగో సంఘాలు మొత్తం సాగిపోతున్నారు రాజా అల్లయన్నాలు పెడుతున్నారా వచ్చినాను మరొకసారి నేను రాగలను రాలేను ఇదిగో ఈ వేళ కదా కాశీలు అని పిండ ప్రసాదము పెడతాను నా తాత యవదాతలుగా మా నాయను పిండాలు పెడతాను 7 కలిసిలు తీసుకున్నాడు నాయన 7 కలిసిలు కూడా కలపోక మొండేసి మానబాబుడు ఇదిగో ఈ వేళ కదా అల్ల పిండాలు పట్టుకోనా యాగమెళతా గంగలో పిండ వదిలి సరికో అల్ల పెద్దల చేతులు తొలగించా రక్త చేతులు కాని వస్తున్నాయా రాజా అల్ల ఎన్నో యాకలు అనుకోని తమ్ములందరూ కలిపి రక్త చేతులతో కాని వస్తున్నారు నా నడుము నెక్కిన చదువా మా దేవుడు నడుము నొక్క నిరిగింది నావి గుండెలు చదిరి పన్నా ఇదిగో ఈ వేళ కదా మానబాబుడికి నాయన మానబాబుడు ఏమి చేస్తున్నాడు రాజా అల్ల పాలేటి బారి దద్దమ జరిగిపోయిందని
ఆ కాశీ విశ్వేశ్వరుడి దగ్గరికి వస్తున్నాడా కాశీ విశ్వేశ్వరుడి దగ్గరికి వచ్చినాడు వలపలు తిరిగినాడు వందనము చేసినాడు దాపలు తిరిగినాడు దండ ప్రమారకము చేసి